బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ మన పహల్గామ్లో అమరులైనటువంటి వ్యక్తుల కుటుంబాలని చాలా దారుణంగా అవమానించాడు. ఆయన కర్ణాటకలో ఒక మ్యూజిక్ షోలో పాట పాడుతుండగా అక్కడ ఉన్న ఒక అభిమాని మీరు కన్నడంలో పాట పాడండి అని అడిగాడు. సో ఇతను పాడకపోయేసరికి అతను ఏదో కొద్దిగా దురుసుగా ప్రవర్తించాడన్న వార్తలు వచ్చాయి. సో దాంతో సోనూ నిగమ్కి కోపం వచ్చామని చెప్పాడంటే పహల్గామ్లో జరిగిన సంఘటన ఇలాంటి బిహేవియర్ వల్లనే జరిగింది, పర్టికులర్ ఇలాంటి బిహేవియర్ వల్లనే జరిగింది అని చెప్పేసి ఆయన చాలా బలంగా పహల్గామ్ సంఘటనని ఆయన మాట్లాడాడు. అంటే దానిలో అర్థం ఏంటి, పహల్గామ్లో ఎవరైతే అమరులైనరో వాళ్ళు ఇలాంటి బిహేవియర్ ఉండటం వల్ల టెర్రరిస్టులు చాలా ఉత్తములు, వీళ్ళని చంపాడని చెప్తున్నాడా? అంటే ఈయనని మరి టెర్రరిస్ట్తో పోల్చుకున్నాడా, లేకపోతే అడిగిన అబ్బాయిని అమరులతో పోల్చుకున్నాడా? అంటే ఎంత దారుణమైన సంఘటన, అంటే ఎంత దిగజారిపోతున్నారంటే వీళ్ళు ప్రజలు భిక్ష పెడితే గొప్ప సింగర్లుగా, గొప్ప యాక్టర్లుగా, గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత అహంకారం ఎంత పెరిగిపోతుందంటే ఎవరితో పోల్చొచ్చు, ఎవరితో పోల్చొద్దు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు అన్న స్థాయిని దిగజారిపోయి ప్రజలని అభిమానులను అవమానించే స్థాయికి ఎదిగాడు ఆయన. అది ముఖ్యంగా ఓ విధంగా చెప్పాలంటే భారతదేశాన్ని కూడా అవమానించినట్టే. అలాంటి నీచ స్థితికి సోనూ నిగమ్ దిగజారిపోయి ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఈ అమరుల గురించి ఆ విధంగా అంటే వీళ్ళ తప్పు వల్లనే వాళ్ళు చంపారు అన్న విధంగా మాట్లాడాడు ఆయన. సో దీనికి కన్న ప్రజలు చాలా తీవ్రమైన అభ్యంతరం తెలిపారు, పోలీస్ కేసు పెట్టారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి వాళ్ళే కఠినంగా శిక్షించకపోతే మాత్రం దేశ వ్యతిరేకమైన చర్యలు వీళ్ళు చేసే అవకాశం ఉంది, అలాగే మాట్లాడే అవకాశాలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఇది కట్టడి చేయాల్సిన అవసరం అయితే బలంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.